నమస్తే విఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న వేళ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన తనపై వస్తున్న పలు ప్రచారాలకు సమాధానమిచ్చారు. తెలుగుదేశం పార్టీ పదవి నుంచి తనను తొలగించిన అంశంపై స్పందించిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి పార్టీ నిర్ణయాలను గౌరవిస్తానని తెలిపారు. వ్యక్తిగత పదవుల కంటే పార్టీ బలోపేతమే తనకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటనకు తాను గైహాజరైన విషయంపై కూడా వివరణ ఇచ్చారు. దీనిని కొందరు అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని, తన గైహాజరుకి వ్యక్తిగత కారణాలే ఉన్నాయని స్పష్టం చేశారు. వైకుంఠం ప్రభాకర్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు అనంతపురం రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సి ఉంది. సమాజంలో రాజకీయ నాయకులకి కొంత పరిధి ఉంటుంది, అదేవిధంగా కొంత స్వేచ్ఛ ఉంటుంది. పౌరులకు కూడా వాక్ స్వాతంత్రం కానీ లేదా ఇతరత్ర రాజ్యాంగం కల్పించినటువంటి రీతిలో కొన్ని భావ వ్యక్తీకరణ కానీ స్వేచ్ఛ ఉంటుంది. అదేవిధంగా ప్రెస్ కూడా వాళ్ళకి కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఎందుకంటే సామాజిక చైతన్యం చేయడానికి లేదా ఇతరత్ర ఏదైనా వెలికి తీయడానికి, లేదు ఒక స్ఫూర్తిదాయకంగానో లేదా రాజకీయ పరంగానో వాళ్ళ ఆలోచన విధానాల్ని వాళ్ళు వెల్లడించడానికి ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు కూడా విభేదించడానికి వీల్లేదు. అది పూర్తిగా విశ్వసించే వాళ్ళు కూడా నేను కూడా ఒకరిని. బట్ ఇటీవల ఒక ఛానల్లో ఒక అంశం వచ్చింది. అంటే కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని కొంత వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానమో లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి సమాచారం వల్ల వివిధ కోణాల్లో వాళ్ళు ఆలోచించుండొచ్చు. దాన్ని కూడా నేను తప్పు పట్టడం లేదు. ముఖ్యంగా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇచ్చాడు అనేటువంటిది ఒక వర్డ్ వచ్చింది. అది మరి నా అభిప్రాయమా లేకపోతే ఇతరత్ర ఆలోచన అనేటువంటిది కాకుండా, ఎందుకంటే ఎవరైనా అది జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, లేదా భారతీయ జనతా పార్టీ అయినా, జనసేన అయినా కూడా ఆ పార్టీ అధినేతలకి ఒకరో ఇద్దరో ఉంటే ఎంత పోతే ఎంత అనేటువంటి ఆలోచనతోనూ, అదేవిధంగా ఎవరినో నమ్మి పార్టీలు కూడా వాళ్ళు ఆ కార్యకలాపాలని కానీ లేదా పార్టీల వ్యవహార శైలి కానీ ఉండదని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే నాబోటోళ్ళు ఉన్నా లేకున్నా అది పెద్దగా ఎవరిని కూడా లెక్క చేసే పరిస్థితి ఉండదు. కారణం కాకపోతే కార్యకర్తలు నాయకులు అందరూ ఉంటే, సమిష్టిగా ఉంటే ఏ పార్టీకైనా మంచిదే. బట్ అట్ ది సేమ్ టైం నా మీదనో మరొకరి మీదనో ఆధారపడి తెలుగుదేశం పార్టీ లేదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. దాంట్లో ఏమాత్రం వేరే ఆలోచన లేదు. తర్వాత కొన్ని అంశాలు వచ్చాయి. జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించారని. ఎందుకంటే దీంట్లో ఉదయం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే. దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకు అనంటే, మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి, లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయన సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించాడు. అందులో భాగంగా కర్నూలు, నంద్యాల 4 సంవత్సరాలు నేను పనిచేశాను పార్టీ కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా పోయి ఈ నెలంతా పనిచేసి అనంతపురం కూడా గెలవాలి, అదేవిధంగా మడక్సరలో ఈరన్నని విత్డ్రా చేయించాలా, గుంటకల్లో జితేంద్ర గౌడ్ని కూడా అక్కడ సయోధ్య చేయమని, అదేవిధంగా పొద్దుటూరుకి వెళ్ళి లింగారెడ్డి గారిని కొంత ఆడ సయోధ్య చేయమని వివిధ రకాలుగా నెల రోజుల పాటు పార్టీ చెబితే, అధినేత చెప్తే అవన్నీ కూడా విన్నా. అప్పుడు ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను నిన్ను తప్పకుండా పార్టీ గుర్తిస్తాం, శాసనమండలి సభ్యుడిగాను లేదా రాజ్యసభను ఏదో ఒకటి చట్టసభలోకి నేను తీసుకుపోతానటువంటిది భరోసా ఇచ్చింది మాత్రం వాస్తవమే. అదే విషయాన్ని వచ్చి నేను ఆ రోజు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చెప్పా, ఈ అవకాశం మనకి ఇస్తామన్నాడు, మీరందరూ కూడా పని చేయండి, దాంట్లో ఏమాత్రం మీరు అనుమానం పెట్టుకోవద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. 5 సంవత్సరాలు మీరు కార్యకర్తలుగా పనిచేశారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అనంతపురమే మొట్టమొదట పెద్ద ఎత్తున పోలీస్ నిర్బంధం నుంచి బయటకు వచ్చి ర్యాలీ తీసాం.
తర్వాత అదేవిధంగా నేను మళ్ళీ కర్నూలు పోయి ర్యాలీ తీశాను. ఇట్లా రకరకాలుగా కేసులు బనాయించుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలంతా కూడా ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు. మీరు రేపు ప్రభుత్వం వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అందరిని కూడా నయానో భయానో అందరిని కూడా బుజ్జగించి పార్టీకి పని చేయమని చెప్పే సందర్భంలో నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధినేత హామీ ఇచ్చారని కూడా చెప్పాను. ఇందులో భాగంగా ఆ రోజు పార్టీ అధ్యక్షుడు జిల్లా తీసుకుంటావో రకరకాలు అడిగితే లేదు నాకేం అవసరం లేదు మీకోసం పని చేస్తానని చెప్పాను. ఆయనే నేను అడగకుండానే జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో నా వంతు పాత్ర ఏం చేశానో అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పార్టీ అప్పచెప్పిన కొన్ని పనులు చేశాం. పులివెందుల ఎన్నికలు కావచ్చు, విశాఖపట్నంలో యోగా దీనికి కానీ, గత పొద్దుటూరులో మహానాడు జరిగితే గత సంవత్సరం కడప జిల్లాలో పొద్దుటూరు ఇన్ఛార్జ్గా నన్ను పెడితే అక్కడ పనిచేశాను. అంటే పార్టీ ఏ కార్యక్రమాలు అప్పచెప్పినా నేను పనిచేశాను. కాకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మొత్తం కాలాన్ని అక్కడ పార్టీ కార్యాలయంలో వినియోగించలేని పరిస్థితుల్లో నేనున్నందున, ఎందుకంటే నాకు ఆ బాధ్యతలు పూర్తిగా నేను స్వీకరించి పనిచేయలేని పరిస్థితుల్లో మరి సామాజిక సమతుల్యంలో కిలార్ రాజేష్ గారిని తెచ్చి వేసినట్ల కనపడింది. నాకు దానివల్ల ఎలాంటి బాధ లేదు, ఎలాంటి వేరే ఆలోచన కూడా లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పూర్తిగా సమర్థవంతంగా దాన్ని నిర్వహించేటువంటి పరిస్థితులు లేని సందర్భం ఉంది కాబట్టి. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల్ని మా ఇంట పెట్టుకున్నాం. 90% మంది కార్యకర్తలు మరి బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 10% మరి అధికార పార్టీలో ఈరోజు కొనసాగుతూ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదైనా మాకు స్టోర్ డీలర్షిప్ లేదో లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్పి చెప్తే ఆ సభలో అంతరాయం కలగకూడదు, అదేవిధంగా సాఫీగా జరగాలనేటువంటి అభిప్రాయంతోనూ ఆ రోజు సమన్వయకర్త ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆ రోజు సత్య మన దామచర్ల సత్య ఫోన్ చేసి అన్నా మీరంతా కోఆపరేట్ చేయాలా ఇది దీనివల్ల అంటే, అందుకని నేను ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాను. ఎందుకంటే నేను నాకు ఇంకోటి కూడా పార్టీలో బాధ్యత లేదు. నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మరి కొత్త వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు అందులో అక్కడ పాత కొత్త అనేటువంటి ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు నేను అక్కడ పోయి కూర్చోవడం, తర్వాత నేను ఏదో అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది సబబు కాదు. గౌరవం ఉంటే పోదాం, గౌరవం లేని చోట ఎక్కడికి పోకూడదు అనేటువంటి భావంతో పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకున్నా. అందుకని అక్కడ పోలేకపోయాను. అట్లనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు పార్టీలో ఉన్నాడు. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఆ రోజు పరిస్థితి వల్ల పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వివిధ రకాలుగా మా కేసులు పెట్టారు మా మీద, రకరకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను అక్కడ వెళితే ఊరట కలిగించాలా లేదా సర్ది చెప్పే పరిస్థితి కలపాలా, ఆ పరిస్థితులు కూడా ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మౌనంగా ఉండడం వాస్తవమే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత నాకు సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఈ అనంతపురంలో వివిధ రకాలుగా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ స్పృహతో బాధ్యతతో ప్రజలంటే భయపడి పనిచేశాను. రౌడీలకి గుండాలకి భయపడకుండా ప్రజలకు భయపడి పనిచేశాను. రెండవది ఆ కోణంలోనే ఎక్కడైనా కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ అన్యాయం జరిగినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు పార్టీలో ఉండి కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం, వీలైతే అధికారులకు చెప్పడం, ఇది అన్యాయంగానే మనం దానికి మద్దతు ఇస్తున్నాం, సహకరిస్తున్నాం. అదేవిధంగా అనేక అంశాల్లో కూడా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా చేస్తాను. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను బ్రతికున్నంత కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈ రోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. నేను జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ పరంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు
నాకంటే ఉన్నతమైనటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళకి నేను ప్రతిబంధకం కాకూడదు. అట్ ది సేమ్ టైం అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో, అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహలో బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు. అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాలకి విభేదాలని చెప్పారు. దాంట్లో రాజకీయ విభేదాలు ఉన్నది వాస్తవమే, దాన్ని కూడా నేను కాదనటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఆ రోజు మంత్రిగా, నేను కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కొంత విభేదాలు ఉన్నాయి. కానీ వ్యక్తిగత కక్షలు అయితే మా మధ్య లేవు. అదేవిధంగా పరిటాల రవి కుటుంబంతో కూడా రవి ఉన్నప్పుడు కొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నది వాస్తవమే. కానీ కొన్ని కోణాల్లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వరకే వాళ్ళ మీద వ్యతిరేకత తప్ప ఇతరత విషయాల్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఈరోజు పరిటాల సునీత గారు మాట్లాడినా ఆమె ఎప్పుడు కూడా అన్నాను మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతున్నాం ఎవరితో కూడా. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ కల్పన విష్ చేస్తే నేను కూడా మాట్లాడుతున్నా. నాకు రాజకీయంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను నిర్బంధంగా చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం నా లక్ష్యం. ఒకవేళ అది రాజకీయ విభేదాలుగా పరిగణించాల్సిందే తప్ప వర్గశత్రులుగా భావించడం లేదా వర్ణించడం అనేది సరైనది కాదు. వాళ్ళు కూడా ఛానల్ చెప్పారు విభేదాలు ఉన్నాయి, విభేదాలు వాస్తవమే, దాంట్లో నేను ఏకీభవిస్తున్నా, కాదంటలేదు. ఈ కోణంలోనే వివిధ రకాలుగా మీకు వివరణ ఇవ్వాలని. తర్వాత ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పుడు చాలామంది నాయకులు ఇళ్లలో కొంతమంది దాక్కున్న రోజుల్లో కూడా బయటకు వచ్చి అన్యాయం అని చెప్పాను. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే క్రిస్టల్ గార్డెన్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి గారిని పిలిచా, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచాను. ఆ రోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు, జయప్రకాష్ నారాయణ, బివి రాఘవులు గారు, అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాబూజీ, ఫైనాన్స్ మినిస్టర్ ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్య గారు వచ్చారు. ముఖ్యమంత్రిగా నేను రాలేనని చెప్పి జానారెడ్డి గారిని పంపిస్తే సుదీర్ఘంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు డిబేట్ చేశాం. చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉదయం మరుసటి రోజు పిలిపించాడు ముఖ్యమంత్రిగా. ఏంటిది రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షన్ మాట్లాడుతున్నావు కరెక్టా అని అడిగితే నేను ఆయనకు ఒకటే చెప్పా, రాయలసీమలో ఫ్యాక్షన్, నేను రాయలసీమ వాడినన్నా, కానీ రాయలసీమలో ఇట్లా నరిమేతం జరుగుతూ ఉంది, కుటుంబాల మధ్య ఉన్న పోరాటాన్ని వాళ్ళు ఏమైనా చేసుకోమనండి, ఇది సమాజం మీద పడతా ఉందంటే లేదు తప్పకుండా ఏం చేద్దామని చెప్పి ఆ రోజు తర్వాతనే స్టీఫెన్ రవీంద్ర గారిని ఎస్పీగా అనంతపురంలో కూడా వేశారు. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా అన్యాయం జరిగినప్పుడు నేను అన్యాయాన్ని, నా పక్క న్యాయం ఉన్నప్పుడు ఎవరైనా దాంతో ఏకీభవించాల్సిన పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. అదేవిధంగా అనేక సందర్భాల్లో రకరకాలుగా వార్తలు వస్తూ ఉంటాయి, కానీ వాటన్నిటికి స్పందించాల్సిన అవసరం నాకు లేకపోయినప్పుడు కూడా ఈ విషయంలో ఒక పార్టీకి ఏదో వార్నింగ్ ఇచ్చాడు, అల్టిమేటం ఇచ్చాడు అనేటువంటిది, ఎందుకంటే ఆ పార్టీలు పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా అల్టిమేటం ఇచ్చిన ఆయన యాక్సెప్ట్ చేయడు, తెలుగుదేశమైనా జనసేన అయినా కూడా. ఎందుకంటే వ్యక్తుల మీద 2-3 వ్యక్తులు ఉంటే ఎంత పోతే ఎంత భావనలో పార్టీలు ఉంటాయి కాబట్టి దాన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఆలోచనలు కూడా నేను లేనని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేటికి కొనసాగుతూనే ఉన్నా. ఈ కార్యకర్తగా నాకు వీలైనంత మేర ఏదైనా ప్రజలు వచ్చినా ఇంకోరు వచ్చినా కూడా నా చేతనైన మేర ప్రజలకు ఏదైనా అందుబాటులో ఉండి పనిచేయడానికి ఎల్లవెల్లా సంసిద్ధంగా ఉన్నా. ఈరోజు ఉదయం కూడా ఎక్కడో ఒక ప్రాంతంలో ఏదో అన్యాయం జరిగిందంటే మీడియాకి వెళ్ళండి, అధికారులకు చెప్పండి అని చెప్పాను. ఈ విధంగా ఏదైనా దృష్టికి వచ్చినప్పుడు ఒక సామాజిక స్పృహ బాధ్యత కలిగిన వ్యక్తిగా నా వంతుగా స్పందిస్తూనే ఉంటాను, స్పందిస్తున్నాం, భవిష్యత్తులో కూడా స్పందిస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీ పత్రికల్లో పుంకాలుగా వచ్చింది చాలా విషయాల్లో. ఆయన కోసం పార్టీ ఉండదు, దగ్గుపాటి ఈరోజు ఉంటాడు, రేపు ఇంకొకరు వస్తారు, లేదా నేను ఉండొచ్చు, ఇంకొకరు పోవచ్చు. కానీ వ్యవస్థ కుళ్ళిపోతే, సమాజం చెడిపోతే ఏ పార్టీకైనా మనుగడ కష్టం అవుతుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత కానీ పార్టీ కానీ ఎప్పుడు కూడా ఎవరైనా సామాజిక విఘాతానికి కానీ కార్యకర్తల యొక్క మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాన్ని తప్పుగానే పరిగణిస్తారు. ఉదాహరణలో లోకేష్ బాబు గారు మొన్న వచ్చారు, ఆయన ఉపన్యాసంలో చెప్పారు 5 సంవత్సరాలు కష్టపడి పనిచేశారు కార్యకర్తలు, చాలామంది కేసులు పెట్టించుకున్నారు, ముందర కొంతమంది ఉన్నారు, నాతో పాటు యుగలంలో నడిచిన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది ప్రస్ఫుటంగా మెసేజ్ ఇచ్చాడు. దేనికనంటే లేదు, కార్యకర్తల కోసం పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి భావన, తర్వాత ఆ భరోసా ఇవ్వడానికి వచ్చాడని నేను ఆయన స్పీచ్ తర్వాత నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఏదైనా జరిగితే చాలామంది మీరు చెప్పినట్లు
టౌన్లో భూ కబ్జాలు కొన్ని నా దృష్టికి వచ్చాయి. నేను పార్టీ దృష్టికి ఇచ్చాను. రేపు భవిష్యత్తులో కూడా 2-3 రోజులు కలెక్టర్ గారిని కలిసి లేదా లీగల్గా కూడా రిట్లేమని చెప్పి ఫైట్ చేయమని చెప్తా. ఎందుకంటే ఎవరైనా ఈ ఊర్లో పుట్టి పెరిగా నేను, ఈ ఊరి మీద నాకు బాధ్యత ఉంది. ఎవరు తప్పు చేసినా కూడా ఎవరైనా ప్రజల ఏదైనా ఇబ్బంది పెడితే ఫైట్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, మీ మీద ఉంది, సమాజంలో ఉన్న ఇతర ప్రజా సంఘాల మీద, రాజకీయ పార్టీల మీద ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది లేకపోతే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వాన్ని మంచి పేరు వస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజాబంధాలను మరింతగా రెట్టింపుగా పొందడానికి దోహదపడుతుందనేటువంటిది నేను విశ్వసిస్తున్నా. అందులో భాగంగా రాజీ లేని పోరాటం చేస్తాం. వైలెన్స్ చేస్తున్నా కూడా మీరు మీ నుంచి కండెమ్ రాలేదు. నంబూరు బైక్స్ పై దాడి జరిగింది, ఎగ్జిబిషన్ నిర్వాహకులపై దాడి జరిగింది. మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన తర్వాత ఇప్పుడు ఒక ఎక్స్-ఎమ్మెల్యే రూలింగ్ పార్టీలో సీనియర్ లీడర్గా ఉంది, మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదన్నా? నేను శివారెడ్డి, దీంట్లో నీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అవన్నీ కూడా వాస్తవాలే. నేను చూశాను, మీరు చూశారు, అందరికి వచ్చాయి. అవన్నీ కూడా పార్టీకి దృష్టికి తీసుకెళ్ళి ఇచ్చి ఇవన్నీ చేయమని చెప్పి పార్టీకి అప్పచెప్పాను. పల్లా శ్రీనివాసనే కలిసి ఇచ్చాను. తర్వాత మన పార్టీలో ప్రోగ్రామ్ కమిటీకి ఇచ్చాను, లేదా కొంత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాము. దాని మీద ఎంక్వైరీలు చేశారు, కేసులు కూడా పెట్టారు. కొంతమంది కేసుల్లో ఉన్నారు, కొంతమంది కేసుల్లో ఉండి బయట బెయిల్ మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చూద్దాం, రేపు ఒకవేళ చట్టపరంగా లేకపోతే లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతాం, దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే నేనేదో పత్రికల్లో మాట్లాడితేనే ప్రజలకు ఉపయోగపడుతుందంటే మాట్లాడడానికి సిద్ధమే. దానివల్ల నష్టం తప్ప లాభం లేదు. అందుకని చట్టపరంగా, అందులో ఈ ప్రభుత్వ పరంగా పార్టీ కూడా అడుగుతుంది కదా, మా దృష్టికి తీసుకొని ఎందుకు రాకుండా పోయామని. అందుకని పార్టీ దృష్టికి తీసుకుపోతున్నాం, ప్రభుత్వ దృష్టికి పోతున్నాం. దాంట్లో నిర్మమాటంగా ఈ రోజు ఉంటాను, రేపు కూడా ఉంటాను, దాంట్లో అనుమానం లేదు. నియోజకవర్గంలో పార్టీలో అసంతృప్తికి గురైన కార్యకర్తలు, సెకండ్ గ్రేడ్ నాయకులు కనీసం చెప్పుకోవడానికి రెండో లీడర్ లేకుండా పోయాడు అనేది బాధపడుతుంది. అది మీకు ఒకటే మీ ద్వారా చెప్తా ఉన్నా, పార్టీకి ఏదైనా కార్యకర్తకి అన్యాయం జరిగినప్పుడు నా దృష్టికి వచ్చారు. ఎగ్జాంపుల్, 2-3 చోట్ల ఒక ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, ఒక అధికారంలో వ్యక్తి వేయించుకున్నటువంటి ఇన్స్పెక్టర్లు మమ్మల్ని పిలిచి హెరాస్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారంటే, నేను కావాలంటే కార్యకర్తలు అడిగానే స్పందించి అవసరం వస్తే స్టేషన్ అని రావాల్సి వస్తుంది, ఏం తప్పు చేశాడని, ఎవరో ఒత్తిడిలో మీరు పని చేద్దని చెప్పి స్ట్రాంగ్గా చెప్పాను. వాళ్ళు సేవ్ అయ్యారు. అట్లా ఎవరో ఒకరిద్దరు ఇన్స్పెక్టర్లు అతిగా ప్రవర్తించి స్వామి భక్తి చేసి, లేదా 4 డబ్బులు కొట్టుకుందాం అనేటువంటి భావంతో వచ్చిన వాళ్ళంతా కూడా చట్టపరంగా ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటా ఉంది. దాంట్లో ఎవడైతే తప్పు చేశాడో వాళ్ళు తప్పకుండా శిక్షకు అర్హులే. ఆ విధంగా ప్రభుత్వం కూడా, ఈవెన్ ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా కొంత స్ట్రిక్ట్గానే చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇలాంటివి ఏవి కూడా ఇలాంటివి యాక్సెప్ట్ చేస్తారు లేదా చూసి మౌనంగా ఉంటారని నేనైతే అనుకోవడం లేదు. చూస్తున్నారు ఈ మధ్యన సోషల్ మీడియాలో మైనార్టీ నాయకులు గ్రూప్ పెట్టారు, వాళ్ళ ఆవేదన అంతా రీసెంట్గా తాజాగా వచ్చింది. మరి అట్లా టోళ్ళను మీరు అసలు ఎందుకు వాళ్ళని కనీసం పిలిచి మాట్లాడలేకపోతున్నారు? మీరు సీనియర్ లీడర్ అయింది. ఇప్పుడు సైఫుద్దీన్ అనే వ్యక్తి 5 సంవత్సరాలు పార్టీకి పనిచేశాడు, దాంట్లో అనుమానం లేదు. నా దగ్గర రావడం లేదు అబ్బాయి. 2 సంవత్సరాల నుంచి నేను మీ దరిదాపుల్లో లేడు, ఆయన దగ్గర ఉన్నాడు. ఒకవేళ తనకు అన్యాయం జరిగిందని చెప్పి వీడియోలో పెట్టి ఏడ్చాడు. తర్వాత నేను కూడా వ్యక్తిగతంగా అయితే ఫోన్ చేశా. అదేవిధంగా నబీర్ రసులని రాజీవ్ కల్లో సర్పంచ్ కాంటాక్ట్ చేశాడు, ఇబ్బంది ఉందని చూసి నేను హైదరాబాద్ చేసినప్పుడు చూసి అతను కూడా ఫోన్ చేశా. మీరు కళ్ళ నీళ్ళు పెట్టి ఏడ్చాల్సిన అవసరం ఏముంది, మీరేం బతకలేరా, తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, ఏదైనా బెదిరింపులు ఉంటే మీకు రక్షణగా ఉంటుందని చెప్పాను. మీ ద్వారా కూడా చెప్తున్నా, ఎవరన్నా బెదిరిస్తే కార్యకర్తలకి వాళ్ళకి అండగా ఉండడానికి సిద్ధంగా ఉన్నా. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తతో పాటుగా 5 సంవత్సరాలు నేను పిలిచినటువంటి ప్రతి కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ మీద కేసులు ఉన్నాయి 5 ఏళ్ళు. ఏ ధర్నాకి రమ్మన్నా, ఏ దీక్షకు రమ్మన్నా, చంద్రబాబు నాయుడు గారు లోపల ఉంటే, పోలీసు నిర్బంధం ఉంటే నేను అందరిని పిలిచి చెప్పాను. విజయవాడలో టీచర్లు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆ నిర్బంధాన్ని ఛేదించి 1000 మంది వచ్చారు, మేము ఎందుకు రాలేరంటే సరే అని చెప్పి సప్తగిరి సర్కిల్ దగ్గరికి అనౌన్స్ చేశాం. నా సెల్ ఫోన్ ఇంట్లో పడేశాను. సిపిఐ నాయకుడు జగదీష్ని వెంట పెట్టుకొని ఆర్ఎండ్బి ఆఫీస్లో డ్రమ్ముల దగ్గర కారులో ఏసీ పెట్టుకొని 4 గంటల వరకు వెయిట్ చేశాను. నేను 4 గంటలకు అటు పోయాం. అంటే అన్నీ కూడా పక్కన పెట్టేసి పోతేనే గిల్లా స్కూల్ దగ్గరికి జనం వచ్చారు, పోలీసులు వచ్చారు, పెద్ద ఎత్తున కార్యకర్తలంతా స్లోగన్స్ ఇవ్వడం వల్ల అందరూ కూడా, పోలీసులు కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వెళ్ళిపోయారు. పెద్ద ఎత్తున ర్యాలీ తీసాం. అంటే కార్యకర్తలు నమ్మి వచ్చారు, పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వచ్చారు. వాళ్ళని వెనకేసుకురావాల్సిన బాధ్యత నా మీద ఉంది. వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా కూడా మీరు చెప్పినట్లు తప్పకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం. దాంట్లో నాకు పదవి కూడా అవసరం లేదు, దాంతో ప్రొటెక్ట్ చేయడంలో నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు తొందరలో 3 రాజ్యసభ స్థానాలు, 4 రాజ్యసభ స్థానాలు చర్చిస్తారు, మీరు ఆశిస్తున్నారా? ఇప్పుడు ఆశిస్తానే ఇచ్చే పరిస్థితి ఎక్కడా లేదు. కాకపోతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు, నాకు హామీ ఇచ్చాడు, నేను రాజ్యసభ కానీ లేదా ఎమ్మెల్సీ కానీ ఇస్తాను అని.
ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ అంటే ఇచ్చేసింది చట్టసభలోనే కావాలని అడిగాము. ఒకవేళ చట్టసభలో ఇస్తే